సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క మొబైల్లో ఆడియో MP3 ఎడిటర్ అప్లికేషన్ ఉపయోగించి ఆడియోస్కి ట్యాగ్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. అసలు ఈ యొక్క ట్యాగ్స్ అంటే ఏమిటి అనే కనుక మనం చూసినట్టయితే, ఉదాహరణకు మన ఒక సాంగ్ పాడాం, మనది ఓన్ రికార్డింగ్ అనుకున్నాం కొంచెం. సో అందులో ఆ ఆడియోకి కంపోజర్ నేమ్ కానీ ఇయర్ అవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే, సో మనకి ఒక ట్యాగ్ అనేది ఏర్పడుతుంది. సో ఆ యొక్క నేమ్స్ ఏదైనా సెర్చ్ చేస్తే మనకి ఆ యొక్క ఆడియో అనేది దొరికే అవకాశం ఉంటుంది అనమాట. ఎన్నో ఆడియోస్ ఉంటూ ఉంటాయి, అందులో ఇది ఒకటి అనమాట. సో ఈ విధంగా ఇచ్చుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. అసలు ఈ యొక్క ట్యాగ్ ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ యొక్క యాప్ అనేది ఆడియో MP3 ఎడిటర్ అనేది ప్లేస్టోర్ అవైలబుల్గా ఉంది. ప్లేస్టోర్ లింక్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన ఛానల్ అబౌట్ సెక్షన్లోను మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఆడియో MP3 గురించి గతంలోనే మన ఛానల్ వీడియోస్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ ఏమైనా చూడాలంటే చూడండి, ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే, సో ఆడియో MP3 ఎడిటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, డబుల్ టాప్. ఓకే, ట్రిమ్ ఆడియో, మిక్స్ ఆడియో, మర్జ్ ఆడియో, ఈ మూడుగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ట్యాగ్ ఎడిటర్, ఈ ట్యాగ్ ఎడిటర్ గురించి మనం చూద్దాం. ట్యాప్ చేస్తాను. ఓకే, రైట్ సైడ్ బటన్, సో ఇక్కడ నుంచి సాంగ్ నేమ్ ఆర్ ఆర్టిస్ట్ సెర్చ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే బటన్ వచ్చింది. ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను, బటన్. డిబేట్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ స్కానింగ్ అవుతుంది, మన యొక్క ఫైల్స్ అనేవి అందరి రీఫ్రెష్ అంతా అవుతుంది. పర్సెంటేజ్ 100 వచ్చిన తర్వాత రైట్ సైడ్. ఓకే, ఇక రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను, బటన్. దీనిపై ట్యాప్ చేయండి. ఇక రైట్ సైడ్ WhatsApp business audio WhatsApp business documents /storage/emulator/0/android/w4b/WhatsApp business documents. అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క మొబైల్లో ఏ ఫోల్డర్స్ అయితే యాడ్ చేసినా ఆ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మ్యూజిక్లో ఉంది. ఓకే, ఇక్కడ ఒక రికార్డింగ్ అయితే తీసుకుంది నేను. సో ఇక్కడ టైటిల్, సో ఇక్కడ ఇప్పుడు ఉదాహరణ సాంగ్ అయితే సాంగ్, లేదా మీ కవిత అయితే కవిత, ఏదైతే అది దానికి సంబంధించిన టైటిల్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, PNR అని ఇచ్చాను. బ్యాక్. ఓకే, album window audio selection artist select title audio title selection mode on PNR edit box. ఓకే, PNR artist selection mode on unknown edit box. సో ఆర్టిస్ట్ అంటే యాక్ట్ చేసిన వాళ్ళు, showing English US UWERTY. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు. సో ఆర్టిస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను ఇది డిలీట్ చేస్తున్నాను. move paste selected delete window English P. సో ఇది నా ఓన్ కాబట్టి నేను అన్నిటికీ PNR అని ఇస్తున్నాను. delete H T R genre selection mode on edit box genre album editing artist editing selection mode on PNR album selection mode ఆల్బమ్ అంటే మూవీ నేమ్. ఇది కదా అంటే మూవీ ఏం లేదు కాబట్టి నా నేమే ఇచ్చుకుంటున్నాను. సో మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. P M Mike N Y T R
ఓకే. Selection mode on. Edit box. Genre. Album. Editing. Selection mode on. Your music. Edit box. సో ఇక్కడ డిలీట్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. Act. Move paste. Selected. Delete. Window English. US. QWERTY. Clear text. P. N. T. R. ఓకే. Selection mode on. Edit. Genre. Editing. Selection mode on. PNR. Edit. Album. ఓకే. Editing. Genre. Selection. సో జాన్రా అంటున్నారు. ఈ జాన్రా అంటే నాకు తెలిసి ఇది ఆ సింగర్ నేమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పిఎన్ఆర్ ఇస్తున్నాను. L. Lima. P. N. T. Tango. R. ఓకే. Editing. Selection mode on. PNR. Composer. Selection. సో కంపోజర్ అంటే రైటర్ ఎవరు? Shift. Use voice typing. Papa. P. N. Y. T. F. F deleted. U. T. R. ఓకే. పిఎన్ఆర్. Editing. Selection mode on. PNR. Ear. Selection mode. Showing number keyboard. సో ఇక్కడ ఇయర్. Talkback. Add label. OK. Button. Add label. Enter the text. Editing. Cancel. Keyboard hit. Disk no. Selection mode on. Edit box. Showing. Ear. Editing. Talkback menu. Actions. And select cancel. Button. Audio MP3 editor. సో ఇక్కడ ఇయర్ ఇస్తున్నాను 2024 అని. 3. Win 2. 0. 2. 4. ఓకే. రైట్ సైడ్. Selection mode on. PNR. Edit. Ear. Edit. Disk no. Selection mode on. 1. Edit box. సో డిస్క్ నెంబర్ అంటే నాకు తెలిసి ఇది మీకు మన యొక్క డిస్క్లో ఎన్నో నెంబర్గా మీకు ప్లే అవ్వాలి 1 అని ఇచ్చేసాను. తర్వాత రైట్ సైడ్ ట్యాప్ చేస్తున్నాను. Track no. ట్రాక్ నెంబర్ Null. Edit box. నల్ రిపీట్ ట్యాప్ చేస్తున్నాను. సో ఈ ట్రాక్ నెంబర్ అంటే మీకు ఎన్నో ట్రాక్ ఇది ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే ఉదాహరణకి ఈ యొక్క మూవీలో ఈ యొక్క ట్రాక్ నెంబర్ ఏంటి? Talkback. Actions. Move paste. నల్లని డిలీట్ చేస్తున్నాను. Space. Win. Space. 0. 8. Space. Full stop. 0. 7. Comma. 0. Full stop. Enter. Delete. ఓకే. ఇక్కడ 1 అని ఇస్తున్నాను. 1. ఓకే. Selection mode on. PNR. Edit box. Ear. Select disk no. Track no. Editing. Selection mode on. 1. Edit box. ఓకే. ట్రాక్ నెంబర్ 1 అని ఇచ్చాను. ఇక్కడ మీకు డిస్క్కి దీని తేడా తెలిసింది అనుకుంటున్నాను. డిస్క్ అంటే సో డిస్క్లో మనకి ఎన్నో పాటగా కావాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధముగా ఆల్బమ్ అంటే మూవీ నేమ్ ఉంది కదా, ఈ యొక్క మూవీలో ఎన్నో సాంగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ. Button. 1. Window number key. సో Back. Keyboard hidden. ఈ విధంగా మీరు కస్టమైజ్గా చేసుకోవచ్చు అనమాట. ఎనీ మూవీ సాంగ్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్లో యూస్ చేసుకోవచ్చు అనమాట ఎడిటింగ్ చేసుకొని. Selection mode on. Ear. Select disk no. Select track no. Selection mode on. Album art. Button. ఇలాగ రైట్ సైడ్ సెట్ చేస్తున్నాను. ఆల్బమ్ హార్ట్ అని వచ్చింది, పక్కనే బటన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసేది ఫొటోస్కి అయితే తీసుకెళ్తుంది. సో దీని గురించి డీటెయిల్గా ఏదైనా మనకి పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా వీడియో రూపంలో చూద్దాం. బటన్. Cancel. Save. Button. సేవ్ దీనిపై ట్యాప్ చేద్దాం. Audio MP3 editor. Play. Button. PNR.mp3. /storage/emulated/0/audio editor cutter/metadata change /PNR.mp3. చూసారా? సో సోన్స్ చోట ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్ Audio వస్తున్నాను. MP3 editor. Audio MP3 editor. Player button 1. Trim audio. Mix up mer tag editor. Audio MP. Button. Selection. ఇక్కడ Showing పిఎన్ఆర్ English. US. చేస్తున్నాను. P. N. Y. R. PNR 0000059 MP3. Window audio MP3 editor. చూసారా? పిఎన్ఆర్ దీనిపై ట్యాప్ Keyboard చేస్తున్నాను. hidden. Audio MP3 చూద్దాం editor. ఇప్పుడు. Selection mode on. Title. Selection mode on. PNR. Edit box. ఓకే. టైటిల్ Artist. Selection mode on. PNR. Edit box. ఆర్టిస్ట్ పిఎన్ఆర్. Album. Selection mode on. PNR. Edit box. చూసారా? Genre. Selection mode on. PNR. Composer. Selection mode on. PNR. Year. Selection mode on. 2024. Disc no. Selection mode on. 1. Edit. Track no. Selection mode on. 1. Album art. Button. Cancel. Save. Button. సో నేను క్యాన్సిల్ Cancel. చేస్తాను. Button. Audio. Home. Button. సో ఈ విధంగా అయితే మనం ఇది ఆ ట్యాగ్ ఇది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను హోమ్ కొడుతున్నాను. System phone. Face settings. My files. మై ఫైల్స్. Add log. సో ఇది ఎక్కడ ఉంటుందో చూద్దాం. More op search. Search sources. Device. డివైస్ స్టోరేజ్. My file. Alarm. Android. App backup. Audio books. 4. Audio editor cutter. 4 items May 22nd. చూసారా? ఆడియో ఎడిటర్ కదా, దీని ట్యాప్ చేద్దాం. Temp. 0. Sort entry. Temp. Metadata changed. 3 items May 22nd. సో మెడా డేటా చేంజ్ దీని ట్యాప్ చేద్దాం. Er.mp3. PNR.mp3. 2.3 MB May 22nd. చూసారా?
Standard recording. సో ఈ విధంగా అయితే మనకి PNR.mp3 2.3 MB May 22nd. చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనిపై క్లిక్ చేసి మనం ప్లే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ సేవ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఒక ఫోల్డర్స్గా క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం మన యొక్క మొబైల్లోనే ఆడియోస్కి ట్యాగ్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది ఆశిస్తున్నాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నట్టయితే ఈ వీడియోకి ఏదైతే టైటిల్ ఇస్తామో అదే టైటిల్తో మీకు సెర్చ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మీకు యాప్ అనేది దొరకడం జరుగుతుంది. సో మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయని అనగా సో మీకైనా సందేహాలు లాంటివి ఉన్నట్టయితే ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.